శ్రీపాద ఎల్లపల్లి. శ్రీపాద ఎల్లపల్లి అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతారావు గారి తండ్రి పేరు మీద పెట్టినటువంటి ప్రాజెక్టు. అదే కాకుండా మేడిగడ్డ అన్నారు సుందిలా 3 సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆల్రెడీ ఎన్టీఏసీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అక్కడ నీటిని ఫ్లో ఉంచితే ప్రమాదం అవుతుంది కాబట్టి ఇంచకుండా ఫ్లోను ఆపకుండా వదిలేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా తాజా రంధ్రాలు అనేది ఇవాళ పెట్టింది కాదు మేడం, చాలా స్పష్టంగా CWRS సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ప్రాజెక్ట్ 2019లో ప్రారంభమైతే వారం రోజులలోనే ఆ బుంగలు వచ్చినాయని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అదే కాకుండా సాయిల్ టెస్టులు అంటే సాయిల్ ప్రొఫైలింగ్ చేయకుండానే అక్కడ ప్రాజెక్ట్ కట్టారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. అదే కాకుండా ఇసుక పునాదుల మీద కావచ్చు, డిజైన్ లోపాలు కావచ్చు, మేడిగడ్డ వద్ద నీటిని ఆపితే బ్యారేజ్ కొట్టుకుపోతుందని చాలా స్పష్టంగా ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం కరెంటు బిల్లే 10,374 కోట్లు. 2019 నుంచి 2020 తొలి విడత 99 టీఎంసీలు ఎత్తిపోస్తే 2,090 కోట్ల రూపాయలు కరెంటు బిల్లే వచ్చింది. అదే కాకుండా రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోస్తేనే 21 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంది. ఇవన్నీ లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాని అంశం విషయంలో బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పకుండా ఈ కాళేశ్వరం ద్వారా, ఈ వాటర్ ద్వారా, ఈ కరెంటు బిల్లు ద్వారా 21,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతా ఉంది. అదే కాకుండా 2019-20 మధ్యలో 140 టీఎంసీలు ఎత్తిపోస్తే 3,600 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వస్తున్న ఫ్లోను వదిలిపెడుతున్నారు. అరే మీకైతే ప్రాజెక్ట్ మంచిగా ఉంటే ఎన్డీఏసీ ఎందుకు రిపోర్ట్ ఇస్తుంది, వారంలోనే ఎట్లా అప్రూవల్ వస్తాయి. అదే CWRS రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు కోర్టు పై స్టే తెచ్చుకున్న తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏసీ రిపోర్టు ఓన్లీ మేడిగడ్డ మీదనే మాత్రం ఇచ్చింది. కాబట్టి మేడిగడ్డను సిబిఐకి నిండు అసెంబ్లీ తీర్మానం చేసి వ్యాప్కోన్ లాంటి సంస్థలున్నాయి, అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి, లోన్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, మహారాష్ట్ర ఇవన్నీ కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ లాంటి సంస్థ దేశంలో ఏది లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మాట్లాడినట్టే, ఎన్నికల్లో చెప్పినట్టే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ యూజ్లెస్ అంటున్నారు, తుమ్మిడి హట్టే సర్వరోగ నివారణ అంటున్నారు. మరి ఇందాక మనకు నర్రా విజయ్ గారు అడిగారు, ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కట్టలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, అప్పుడు ఎందుకు కట్టలేపారు? మరి అప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్రం రాలే? మరి తెలంగాణ రాష్ట్రం 2014 ఎందుకు వచ్చింది, 2014 ఎందుకు రాలేకపోయింది? వారి పరిస్థితుల ఆధారంగా అన్నాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరుతాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం 2009 తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్లమెంట్ లో అదే బిల్లు పాస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టు మరి నాగార్జున సాగర్ ఎట్టుంది, శ్రీశైలం ఎట్టుంది, జూరాలు ఎట్టున్నది, అదే కడియం ప్రాజెక్టు ఎట్టున్నాయి, మిడ్ మానేర్ ఎట్టుంది, లోయర్ మానేర్ ఎట్టున్నాయి. మరి మీరు కట్టిన ప్రాజెక్టు ఎట్లా వారం రోజులలో అదే బొంగలు వస్తాయి? ఎట్లా మీరు అత్యధికంగా రేట్లకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టు కట్టారు? 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయా, పోతూ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రంలో సంపద అంతా మీరు ఆయనలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ప్రాజెక్టు కూడా అనుమతి లేదు. ఒక్క ప్రాజెక్టు ద్వారా కూడా ఇప్పుడు ఎక్కడ కూడా మారతలేదు. సమ్మక్క సారక్క కావచ్చు, సీతారాం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలపూర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల పేరు మీద మీరు అవినీతికి పాల్పడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదు. కాబట్టి దానిలో భాగంగా ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వం ముందు పోతా ఉంది. నేనే కథ కర్మ క్రియ 80,000 పుస్తకాలు చదివిన నేనే అపరభగీరథి చెప్పుకున్న కేసీఆర్ గారు మరి కట్టిన ప్రాజెక్టు కుంగే పూలే. మీరు కాళేశ్వరం యూజ్లెస్ అంటున్నారు, ఇతర ప్రాజెక్టులు మేము ఆలోచన చేస్తున్నాము, ప్రతిపాదన చేస్తున్నాము, ఇదంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కదా చరణ్ కౌశిక్ గారు. మరి ఈ గ్యాప్ లో ప్రజల యొక్క దాహార్తి, సాగునీటి అవసరాలు ఏ రకంగా తీరబోతున్నాయి, ఎలా తీరుస్తారు? హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో నల్లాలు రావట్లేదు, పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ట్యాంకర్లు బుక్ చేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు వర్షాలు పడినా కూడా, సమ్మర్ లో అంటే ఓకే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఏం చేస్తారు మరి? పబ్లిక్ ఏం చెప్తారు? ఇవి చెప్తే పబ్లిక్ కన్విన్స్ అవుతారా? గత ప్రభుత్వమే తోసేస్తే పబ్లిక్ కన్విన్స్ అవుతారా? సార్ ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు ఉంది, ఎన్డీఏసీ రిపోర్ట్ ఇస్తా, ఆ ప్రాజెక్ట్ ఖాళీ చేయని చెప్తే ఖాళీ చేపితే అక్కడ రిపేర్ జరుగుతాయి. హిమాయసాలో వాటర్ ఉంది, కాకపోతే పైప్ లైన్ లేవు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం ఆల్రెడీ గోదావరి phase 2, phase 3 హైదరాబాద్ వాటర్ తెచ్చే ప్రయత్నం ఆల్రెడీ టెండర్ పిలిచి పనులు జరుగుతా ఉన్నాయి.
1 year పడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఇప్పుడు చాలా మంది కాలర్స్ కూడా మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, సాగునీటి కాదు తాగునీటి కూడా కష్టం అవుతుందని చెప్తున్నారు. మీరు మల్లన్న సాగర్ ని సిద్ధం చేసి హైదరాబాద్ కి నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. దానికైనా క్లారిటీ ఇస్తారా? స్పష్టమైన గడువు ఉందా దానికి? మేడం ఆల్రెడీ టెండర్లు పిలిచి 7,387 కోట్ల రూపాయలతోటి 20 టీఎంసీలు హైదరాబాద్ తీసుకొచ్చే ప్రాజెక్టు ఆల్రెడీ పనులు జరుగుతా ఉన్నాయి. ఇంకా 1 year 11 నెలలు పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి ఈ లోపు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వాటర్ ఎత్తిపోస్తా ఉన్నారు. అదే కాకుండా అక్కడి నుంచి మిడ్ మానేరు తర్వాత కిందికి వస్తా ఉంది. 3 పంపులు శ్రీ రాజరాజేశ్వరి పంపు వచ్చి హైదరాబాద్ వాటర్ వస్తా ఉంది. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన నిర్మించిన ప్రాజెక్టు 2019 వారం రోజుల బొంగలు వచ్చి తర్వాత ఆ ప్రాజెక్ట్ పనిచేయకుండా హైదరాబాద్ కి అసలు వాటర్ ఏదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తారు. భారతదేశంలో 333 జిల్లాల్లో మొత్తం కరువు వచ్చింది. భారతదేశంలో ఈ రోజు భారతదేశంలో సగం 75% కరువుతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక విపత్తు అది. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా కరువు తీసుకొచ్చిందని స్వామి గారు ఒకటి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కమిషన్ వేయడం జరిగింది, ఘోష్ కమిషన్ అని. ఆ కమిషన్ లో పస లేదు దమ్ము లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారు. కాబట్టి మాతో శాతనవుతలేదని చెప్పేసి ఈ కమిషన్ రిపోర్ట్ పట్టుకొని 2 సంవత్సరాలు టైం పాస్ చేసినాం, ఇంకా కాదు ఇంకా గుంజలేము అని చెప్పేసి తీసుకుపోయి దీంట్లో ఏమి లేదు ఇంకా సరే వాళ్ళని ఏమో తేలుతారని తీసుకుపోయి సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు చూసి దీనంతా పరిశీలించి వాళ్ళు టేకప్ చేయాలవుతారు. ఇలా ఏం లేదు ఈ టేకప్ చేస్తే మాయ చేతి పోతున్నట్టుంది కేసు అంతా అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఏం అర్థం చేసుకుంటారంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు వేసినటువంటి కమిషన్ కావచ్చు,